ఈ సీజన్ ఆక్షన్లో రైడర్సే కాకుండా కొంతమంది డిఫెండర్స్ అయితే కోట్ల కొల్లగొట్టే అవకాశం అయితే ఉంది. ఎందుకు ఇలా అంటున్నానంటే ఈ సీజన్ ఆక్షన్లోకి కొంతమంది స్టార్ డిఫెండర్స్ అయితే రాబోతున్నారు. అసలు ఆ డిఫెండర్స్ ఎవరు, ఎందుకు ఆక్షన్లోకి రాబోతున్నారు, ప్రీవియస్ సీజన్స్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటి, వాళ్ళు వదలడానికి కారణం ఏంటనేది ఇవాళ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ ఫ్రెండ్స్, మీరు కరెక్ట్ ఛానల్కే వచ్చారు. ప్రో కబడ్డీ సీజన్ 13 అప్డేట్స్ కావాలన్నా, IPL 2027 అప్డేట్స్ కావాలన్నా మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఇలాంటి వీడియోస్తో రెగ్యులర్గా మీ ముందుకైతే వచ్చేస్తాను అండ్ కంటెంట్తో కుమ్మేస్తాను. ఎక్కడ కూడా మిమ్మల్ని అయితే డిసప్పాయింట్మెంట్ అయితే చేయను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ మరొకసారి దొరకకపోవచ్చు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. డైలీ ఒక కంటెంట్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అండ్ చూడటమే కాకుండా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి భయ్యా. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీ ప్రతి ఒక్క లైక్ నాకు ఎంతో ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే కనుక ఈ వీడియో మరికొంతమందికి సజెస్ట్ అయితే అవుతుంది. అండ్ వీడియోలో ఏమైనా తప్పులు మాట్లాడుంటే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. నెక్స్ట్ వీడియోలో రెక్టిఫై అయితే చేసుకుంటాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది అవర్ ఎపిసోడ్. నెంబర్ 10 అంకుష్ రాటే. అంకుష్ రాటేని మనకైతే 30 లక్షలు పెట్టి లాస్ట్ సీజన్ ఆక్షన్లో మనకైతే బెంగళూరు బుల్స్ అయితే కొనుగోలు చేసింది. అండ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయిన అంకుష్ రాటే అండ్ ఈ సీజన్లో కూడా అదే విధంగా పర్ఫార్మెన్స్ చేస్తాడని బెంగళూరు బుల్స్ అయితే కొనుగోలు చేసింది. బట్ ఏంటంటే సీజన్ స్టార్టింగ్ మ్యాచెస్ నుండే మనకి సీజన్ బయటకు అయితే వెళ్ళిపోయాడు. ఎందుకో మీ అందరికీ తెలిసిందే. అండ్ మేనేజ్మెంట్కి అండ్ ఇంకా మనకి అంకుష్ రాటేకి కాంట్రవర్సీ అయితే జరిగింది అండ్ ఇది చాలా వైరల్ అయ్యింది. అండ్ దాంతోనే మనకైతే అంకుష్ రాటే సీజన్ బయటకి అయితే వెళ్ళిపోయాడు. అండ్ క్యాప్టెన్సీ ఇచ్చినా కూడా ఫస్ట్ మ్యాచ్లో ఒక మ్యాచ్లోనే ఆడాడు. తర్వాత మిగతా మ్యాచెస్లో ఎక్కడా కూడా తనని అయితే పెట్టలేదు. అండ్ కాంట్రవర్సీ జరగడం వల్ల సీజన్ బయటకి అయితే వెళ్ళిపోయాడు అంకుష్ రాటే. అండ్ అఫీషియల్గా మనకైతే రిలీజ్ అయితే చేశారు కాబట్టి మనకైతే అంకుష్ రాటే అయితే ఈ సీజన్ ఆక్షన్లోకి రాబోతున్నాడు. అండ్ ఈ ప్లేయర్ మీద కొన్ని టీమ్స్ అయితే బడ్జెట్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ది బెస్ట్ డిఫెండర్ కాబట్టి లెఫ్ట్ కార్నర్లో ఈ ప్లేయర్ మీద బడ్జెట్ పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి గైస్. నెంబర్ 9 నితిన్ రావల్. నితిన్ రావల్ చూసుకున్నట్లయితే సీజన్ 11లో బెంగళూరు బుల్స్లో సూపర్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. అండ్ అదే విధమైన పర్ఫార్మెన్స్ అయితే జైపూర్ పింక్ ప్యాంథర్స్లో ఇస్తాడని అండ్ మనకైతే 50 లక్షలు పెట్టి ఆక్షన్లో కొనుగోలు చేసింది జైపూర్ ప్యాంథర్స్ నితిన్ రావల్ని. బట్ ఏంటంటే టీంను మొత్తాన్ని ముంచేశాడని చెప్పొచ్చు. ఈ సీజన్లో 17 మ్యాచ్లు ఆడగా అందులో కేవలం 14 పాయింట్లు మాత్రమే సాధించాడు. ట్యాకిల్ పాయింట్స్ అయితే ది వరస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఎంత వరస్ట్ పర్ఫార్మెన్స్ అయినా మ్యాచ్కి ఒక ట్యాకిల్ అయినా వేయాలి. బట్ మ్యాచ్కి ఒక ట్యాకిల్ వేయకుండానే ఇంకా 14 ట్యాకిల్ పాయింట్స్తోనే ఈ సీజన్లో ముగించాడని చెప్పొచ్చు. ది వరస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ ఈ సీజన్లో రిటర్న్ చేసుకుంటారా అంటే మ్యాక్సిమం రిటర్న్ చేసుకోకపోవచ్చు అండ్ ఆక్షన్లోకి వదిలేయవచ్చు. నితిన్ రావల్ అయితే బెంగళూరులో సూపర్గా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ అదే విధమైన పర్ఫార్మెన్స్ అనుకుంటే ది వరస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు జైపూర్ పింక్ ప్యాంథర్స్లో అయితే. అండ్ అందుకే ఈ సీజన్లో మనకైతే రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఆక్షన్లో కూడా కొన్ని టీమ్స్ అయితే ఈ ప్లేయర్ మీద బడ్జెట్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. అండ్ పెద్ద బడ్జెట్కి వెళ్ళకపోయినా కూడా సాలిడ్గా వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. ఏ టీంకి అయితే అవసరం ఉందో ఖచ్చితంగా ఆ టీం అయితే బడ్జెట్ పెట్టే అవకాశం ఉంది నితిన్ రావల్ పైన. నంబర్ 8 సాగర్ రాటే. సాగర్ రాటేని 41 లక్షలు పెట్టి కొనుగోలు చేసింది తమిళ తలవాస్ అయితే. అండ్ ఈ ప్లేయర్ అయితే సీజన్ 8లో 83 పాయింట్లు, సీజన్ 9లో 53 పాయింట్లు, సీజన్ 10లో మనకైతే 67 పాయింట్లు సాధించి ది సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అండ్ కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు కాబట్టి సీజన్ 11లో అతన్ని అయితే రిటైన్ అయితే చేసుకున్నారు. అండ్ సీజన్ 11లో అండ్ సీజన్ 12లో రిటైన్ చేసుకుంటే ఈ ప్లేయర్ అయితే 2 సీజన్స్కి మిస్ అయ్యాడని చెప్పొచ్చు. అండ్ ఎందుకు అంటే మనకి ఇంజురీ కన్సర్న్స్ ఉండడం వల్ల మనకైతే మిస్ అయిపోయాడని చెప్పొచ్చు. గత 2 సీజన్స్ నుండి పెద్ద పర్ఫార్మెన్స్ లేదు, అసలు సీజన్స్లోనే మనకి అవైలబిలిటీ లేడు కాబట్టి అండ్ ఈ ప్లేయర్ని అయితే రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎంత మంచి ప్లేయర్ అయినా సరే ఒకవేళ ఇంజురీ అయ్యి ఫామ్ తగ్గితే కనుక ఏ టీం కూడా తీసుకోవడానికి అయితే ఇంట్రెస్ట్ అయితే చూపించారు. బట్ ఒకవేళ ఫిట్నెస్ కనుక ఉండి మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు అంటే ఆక్షన్లో ఏదో ఒక టీం ఖచ్చితంగా ఈ ప్లేయర్ని అయితే బై చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మంచి టాలెంట్ ఉన్న ప్లేయర్ కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక టీం తీసుకునే అవకాశం ఉన్నాయి. ప్రజెంట్ అయితే తమిళ తలవాస్ ఖచ్చితంగా సాగర్ రాటేని అయితే రిలీజ్ అయితే చేస్తారు గైస్. నంబర్ 7 పరమేశ్ బెన్స్వాల్. పరమేశ్ బెన్స్వాల్ చూసుకున్నట్లయితే యుముంబా మనకైతే 25 లక్షలు పెట్టి కొనుగోలు చేసింది. సీజన్ 11లో 38 ట్యాకిల్ పాయింట్స్ అయితే సాధించాడు. సీజన్ 12లో చూసుకున్నట్లయితే 32 ట్యాకిల్ పాయింట్స్ అయితే సాధించాడు. అండ్ పర్లేదు అనిపించాడు, ది యావరేజ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. బట్ ఏంటంటే ఈ ప్లేయర్ పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా డిప్ అవుతుంది సీజన్స్ సాగుతూ కొలిది చూసుకున్నట్లయితే. అండ్ సునీల్ ఉంటే ఇంత ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. సునీల్ లేకపోతే
కనుక పరమేశ్ ఇంపాక్ట్ అయితే కనిపించట్లేదు. అండ్ సునీల్ కనుక వేరే టీంలోకి వెళ్తే పరమేశ్ని కొనుగోలు చేస్తే కనుక పెద్ద ఇంపాక్ట్ అయితే కనిపించట్లేదు కాబట్టి అండ్ చాలా అంటే చాలా పర్ఫార్మెన్స్ చాలా డిప్ అయిపోయింది కాబట్టి ఈసారి ఆక్షన్లకు వదిలేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఏదైనా టీం పరమేశ్ బెన్స్వాల్ మీద బడ్జెట్ పెట్టే అవకాశం ఉంది అంటే ఒకవేళ ఈ ప్లేయర్ అవసరం అంటే కనుక ఖచ్చితంగా బడ్జెట్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే మిగతా టీమ్స్ అన్ని కూడా ఇగ్నోర్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ తక్కువ బడ్జెట్ దొరికితే తీసుకుంటారు ఖచ్చితంగా. మరి చూద్దాం ఆక్షన్లో పరమేశ్ బెన్స్వాల్ ఏ టీం తీసుకుంటుంది అనేది. నంబర్ 6 అజిత్ పవార్ని రిలీజ్ చేయడానికి ది మెయిన్ రీజన్ ఉంది. అదేంటో మీ అందరికీ తెలిసిందే, లాస్ట్ సీజన్ ప్లే ఆఫ్స్. అండ్ ఇతను చేసిన పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మన కోచ్ అయితే చాలా అంటే చాలా ఫైర్ అయ్యాడని చెప్పొచ్చు. మేనేజ్మెంట్ కూడా ఇతని మీద ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు. ఖచ్చితంగా రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకు అంటే లాస్ట్ సీజన్లో పునేరి పల్టన్స్ మీద ప్లే ఆఫ్స్ అవుతుంటే మనకైతే 8 ఫెయిల్ ట్యాకిల్స్ అయితే వేశాడు. అండ్ ఇతను ప్రీవియస్ సీజన్స్లో పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే సీజన్ 10లో 36, సీజన్ 11లో 34, సీజన్ 12లో 38 అండ్ పర్లేదు అనిపించాడు. బట్ ఏంటంటే ఇందులో ఫెయిల్ ట్యాకిల్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ మంచి డిఫెండరే, బట్ ఏంటంటే చాలా తప్పులు చేస్తాడు. అండ్ ఈ ప్లేయర్ మీద చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు మన తెలుగు టైటన్స్ అయితే, బయటకు వదిలేద్దామని చూస్తుంది. అండ్ ఈసారి ఆక్షన్లో ఈ ప్లేయర్ మీద బడ్జెట్ పెట్టే అవకాశాలు చాలా అంటే చాలా తక్కువ ఉంది తెలుగు టైటన్స్ అయితే. అండ్ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి బై చేసే అవకాశాలు కూడా తక్కువే ఉన్నాయి. కాకపోతే మిగతా టీమ్స్ అయితే ఈ ప్లేయర్ మీద ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే మంచి సాలిడ్ కవర్ కాబట్టి. అండ్ అవసరమైన టీం ఖచ్చితంగా ఈ ప్లేయర్ మీద భారీ బడ్జెట్ పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి మీరు అనుకుంటున్నారు అజిత్ పవార్ ఏ టీంలోకి వెళ్తే బాగుంటుంది అనేది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి గాయస్. నెక్స్ట్ ప్లేయర్స్ ఎవరో తెలుసుకోకముందు ఈ వీడియోని ఇంతవరకు చూశారు అంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ విలువైన సమయాన్ని మన వీడియో మీద కేటాయిస్తున్నందుకు. అండ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి భయ్య. మీరు లైక్ చేస్తే కనుక ఈ వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవుతుంది, నాకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఇలాంటి టాపిక్స్ మీ ముందుకు తీసుకురావడానికి. అండ్ ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్లో నేను ఏమైనా తప్పులు మాట్లాడుంటే ఖచ్చితంగా తెలపండి. నెక్స్ట్ వీడియోలో రెక్టిఫై అయితే చేసుకుంటాను. ప్రో కబడ్డీ సీజన్ 13 అప్డేట్స్ కావాలన్నా, IPL 2020 అప్డేట్స్ కావాలన్నా మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. సబ్స్క్రైబ్ చేస్తే కనుక ఇలాంటి కంటెంట్తో మీ ముందుకు అయితే వస్తాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. అండ్ నెక్స్ట్ ప్లేయర్స్ ఎవరో తెలుసుకుందాం గాయస్. నంబర్ 5 సంకేత్ సావంత్ని మనకైతే పాట్నా పైరేట్స్ ఖచ్చితంగా రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఎందుకు అంటే లాస్ట్ సీజన్లో 10 గేమ్లు ఆడగా అందులో కేవలం 5 ట్యాకిల్ పాయింట్సే వేశాడు. అండ్ పునేరి పల్టన్స్లో కూడా ది యావరేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ ఈ ప్లేయర్ మీద భారీ బడ్జెట్ పెట్టి కొనుగోలు చేసినా కూడా సంకేత్ అయితే అనుకున్నంత స్థాయిలో పర్ఫార్మెన్స్ అయితే చేయలేదు. అండ్ అందుకే ఈ ప్లేయర్ని అయితే రిలీజ్ చేసే అవకాశాలు చాలా అంటే చాలా ఉన్నాయి. అండ్ సంకేత్ సావన్ లాంటి ప్లేయర్ని వదిలేస్తే కనుక ఆక్షన్లో ఏ టీం అయినా బడ్జెట్ పెట్టే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా అవకాశం ఉంది. అండ్ ఈ ప్లేయర్ అవసరం ఉంటే కనుక ఖచ్చితంగా ఆప్షన్లో తీసుకుంటారు. అండ్ ప్లాన్ ఏలో ప్లాన్ బిలో కాకుండా ప్లాన్ సి ప్లాన్ డిలో ఇలాంటి ప్లేయర్స్ అయితే ఉంటారు. అండ్ తక్కువ బడ్జెట్కే తీసుకోవడానికి అయితే ట్రై చేస్తారు. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ అయితే తెలపండి గాయస్. నంబర్ 4 అంకిత్ జగ్లాన్ని లాస్ట్ సీజన్ ఆక్షన్లో 1,53,00,000 పెట్టి పట్నా పైరేట్స్ అయితే కొనుగోలు చేశారు. అండ్ ఇంత బడ్జెట్ పెట్టి ఈ డిఫెండర్ని ఎందుకు కొనుగోలు చేశారు అంటే అలాంటి పొటెన్షియల్ ఉన్న ప్లేయర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే గత సీజన్స్లో చూసుకున్నట్లయితే సీజన్ 10లో 66 ట్యాకిల్ పాయింట్స్లు, అండ్ సీజన్ 11లో చూసుకున్నట్లయితే 79 ట్యాకిల్ పాయింట్స్, అండ్ ఈ సీజన్లో సీజన్ 12లో చూసుకున్నట్లయితే 52 ట్యాకిల్ పాయింట్స్ సాధించి చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు పట్నా పైరేట్స్ టీంకి అయితే. బట్ ఈ ప్లేయర్ని ఎందుకు రిలీజ్ చేస్తారు అంటే ప్రైస్ ట్యాగ్ ఇష్యూ అని చెప్పొచ్చు. అండ్ ఇప్పటికీ 1,53,00,000 పెట్టి కొనుగోలు చేశారు. అండ్ రిటైన్ చేసుకోవాలి అనే ఉద్దేశం ఉంటే కనుక 15% హైక్ ఇచ్చి 1,76,00,000 పెట్టి రిటైన్ అయితే చేసుకోవాలి. అండ్ ఇంత బడ్జెట్ పెట్టి ఈ ప్లేయర్ని అయితే రిటైన్ చేసుకునే అవకాశం అయితే లేదు కాబట్టి ఆక్షన్లో ఖచ్చితంగా వదిలేసే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ అంకిత్ని ఖచ్చితంగా ఆక్షన్లోకి వదిలేస్తే కనుక ఏ టీమ్స్ అయినా బడ్జెట్ పెట్టే అవకాశం ఉందంటే ఖచ్చితంగా ప్రతి టీం కూడా ఈ ప్లేయర్ మీద అయితే బడ్జెట్ పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే మంచి స్టార్ ప్లేయర్ కాబట్టి మంచిగా అన్ని టీములకు పనికొస్తాడు కాబట్టి ప్రతి టీం కూడా ఈ ప్లేయర్ మీద అయితే భారీ బడ్జెట్లు పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి గాయస్. నంబర్ 3 సునీల్ కుమార్ని ఖచ్చితంగా యూ ముంబా ఈ సీజన్లో రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఈ ప్లేయర్ మంచిగానే పర్ఫార్మెన్స్ చేశాడు కదా, క్యాప్టెన్సీలో కూడా ఇరగదీసే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కదా అని చాలా మంది అనొచ్చు. బట్ ఏంటంటే ఈ సీజన్లో లాస్ట్ సీజన్లో చూసుకున్నట్లయితే ఈ ప్లేయర్ని 1,01,00,000 పెట్టి కొనుగోలు చేశారు. అండ్ ఆ సీజన్లో 54 ట్యాకిల్ పాయింట్స్ సాధించి మంచిగానే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బట్ ఏంటంటే ప్రైస్ ట్యాగ్ ఇష్యూ ఉండడం వల్ల ఈ ప్లేయర్ని అయితే రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. మంచి క్యాప్టెన్సీ కావచ్చు అండ్ డిఫెన్స్లో కావచ్చు సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు యాజ్ ఎ ప్లేయర్ గాను అండ్ క్యాప్టెన్ గాను చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బట్ ఏంటంటే ఈ ప్లేయర్ని కాకుండా మంచి సాలిడ్
రైడర్ని తీసుకోవడానికి అయితే యూ ముంబై ఈసారి అయితే ట్రై చేస్తారు. వాళ్ళకైతే కప్పు టార్గెట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అండ్ ఈ ప్లేయర్ని రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఈ ప్లేయర్ కనుక ఆప్షన్లోకి వస్తే ప్రతి టీం కూడా బడ్జెట్ పెట్టే అవకాశాలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటి స్టార్ ప్లేయర్ కాబట్టి, ప్రజెంట్ ఇండియన్ క్యాప్టెన్ కాబట్టి ఈ ప్లేయర్ ఆప్షన్లోకి వస్తే కనుక ప్రతి టీం కూడా మనకైతే బడ్జెట్ పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి గాయస్. నెంబర్ 2 మహమ్మద్ రిజా సాదులు. అండ్ ఈ ప్లేయర్ని ఎందుకు వదిలేస్తారో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలిసిందే. లాస్ట్ సీజన్లో అన్ని టీములతో పోటీ పడి 2,23,00,000 పెట్టి గుజరాత్ జైన్స్ అయితే మనకైతే తీసుకుంది ఈ ప్లేయర్ని అయితే. అండ్ ఈ ప్లేయర్ని తీసుకున్న తర్వాత ఈ ప్లేయర్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే మహమ్మద్ రిజాది కేవలం 37 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. చాలా వరస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. అంత బడ్జెట్ ఇస్తే దారుణమైన పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పొచ్చు. అండ్ ఫస్ట్ 8 మ్యాచెస్లో కేవలం 9 పాయింట్లు మాత్రమే సాధించాడు. ది వరస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. అండ్ ప్రీవియస్ సీజన్స్లో చూసుకున్నట్లయితే పట్నా పైరేట్స్లోను, పునేరి పల్టన్స్లోను, హర్యానా స్టీరర్స్లోను అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మోస్ట్ డేంజరస్ డిఫెండర్స్గా నిలిచాడు. అందులో పట్నా పైరేట్స్ని ఫైనల్గా తీసుకువెళ్తే పునేరి పల్టన్స్ని, హర్యానా స్టీరర్స్ని మనకి ఛాంపియన్గా నిలిపాడని చెప్పొచ్చు. బట్ అలాంటి సాధులు ఈ లాస్ట్ సీజన్లో వరస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా 100% అయితే ఆప్షన్లోకి వదిలేస్తారు కాబట్టి. అండ్ ఈ ప్లేయర్ మీద ప్రతి టీం కూడా పోటీ పడే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఈ ప్లేయర్ బడ్జెట్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ కాబట్టి అండ్ ఇంకా మనం చూసుకున్నట్లయితే వదిలేస్తారు గుజరాత్ జైన్స్ అయితే. ఈసారి ఆప్షన్లో మాత్రం ఖచ్చితంగా ప్రతి టీం కూడా ఈ ప్లేయర్ మీద భారీ బడ్జెట్ పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. బట్ ఏంటంటే అంత బడ్జెట్ కాకుండా ఒక సాలిడ్ అమౌంట్కి మహమ్మద్ రిజాని తీసుకుంటే కనుక ది బెస్ట్ ఆప్షన్ అవుతుంది ప్రతి టీంకి. మరి మహమ్మద్ రిజా ఎంత బడ్జెట్కి వెళ్ళే అవకాశం ఉంది, ఏ టీంకి వెళ్ళే అవకాశం ఉందో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి, నేను కూడా తెలుసుకుంటాను. నంబర్ 1 శుభం షిండే. అండ్ ఈ పేరు విన్నాక చాలా మంది ఫ్యాన్స్ అయితే, తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అయితే షాక్ అవ్వచ్చు. అండ్ ఎందుకు అంటే లాస్ట్ సీజన్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కదా, ఎందుకు ఈ ప్లేయర్ని రిలీజ్ చేస్తారని చాలా మంది అనుకోవచ్చు. బట్ ఏంటంటే నా ఒపీనియన్ ప్రకారం నేను చెప్పేది ఏంటంటే అండ్ టీం కూడా ఈ ప్లేయర్ని రిలీజ్ చేయడానికి అయితే రెడీగా ఉన్నట్లయితే తెలుస్తుంది. అండ్ ఎందుకంటే మెయిన్ రీజన్ ప్రైస్ ట్యాగ్ ఇష్యూ అని చెప్పొచ్చు. లాస్ట్ సీజన్లో 80 లక్షలు పెట్టి అయితే ఈ ప్లేయర్ని కొనుగోలు చేశారు. ఒకవేళ రిటైన్ చేసుకుంటే కనుక 15% హైక్ ఇచ్చి 92 లక్షలు పెట్టి అండ్ మనకైతే రిటైన్ అయితే చేసుకోవాలి. లాస్ట్ ప్రీవియస్ సీజన్లో పర్ఫార్మెన్స్ చేసుకున్నట్లయితే 21 మ్యాచ్లు ఆడగా 41 ట్యాకిల్ పాయింట్స్ సాధించి సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు తెలుగు టైటన్స్ టీంకి అయితే. బట్ ఏంటంటే ప్రైస్ ట్యాగ్ ఇష్యూ ఉండడం వల్ల ఈ ప్లేయర్ని అయితే రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఈ ప్లేయర్ మరొకసారి కావాలి అంటే ఆప్షన్లో తక్కువ బడ్జెట్కి వస్తే కనుక తెలుగు టైటన్స్ మరొకసారి బైబ్యాక్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే FBM కార్డు కూడా అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్లేయర్ని మరొకసారి తీసుకునే అవకాశం అయితే ఉన్నాయి. ప్రస్తుతం మేనేజ్మెంట్ అయితే అండ్ ఈ ప్లేయర్ని రిలీజ్ చేయడానికి చూస్తున్నట్లయితే లీక్స్ అయితే వస్తున్నాయి. మరి మీరు అనుకుంటున్నారు అండ్ శుభంని ఖచ్చితంగా రిటైన్ చేసుకుంటే బాగుంటుందా, రిలీజ్ చేసి మరొకసారి బైబ్యాక్ చేస్తే బాగుంటుందా అనేది మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఇది గైస్ ఈ రోజు వీడియో. ప్రో కబడ్డీ సీజన్ 13 ఆప్షన్లోకి రాబోతున్న టాప్ 10 డిఫెండర్స్ వీళ్ళే. అండ్ ఇందులో మీ ఫేవరెట్ డిఫెండర్ ఎవరు అండ్ ఏ ప్లేయర్ మీ టీంలోకి వెళ్ళాలనుకుంటున్నారు, మీ ఫేవరెట్ టీంలోకి వెళ్ళాలనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. అండ్ ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ప్రో కబడ్డీ సీజన్ 13 అప్డేట్స్ కావాలన్నా, IPL 2027 అప్డేట్స్ కావాలన్నా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా డైలీ ఒక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. నేను మీ KDP సైనింగ్ ఆఫ్. బై ఫ్రెండ్స్, బై.